హలో, వెల్కమ్ టు 99 టీవీ మెగా ఎంటర్టైన్మెంట్. 43 ఇయర్స్ ఆఫ్ అభిలాష అంటూ అభిలాష సినిమాకు సంబంధించిన అనుభవాలని ట్వీట్ రూపంలో షేర్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. 43 ఇయర్స్ ఆఫ్ దిస్ సినిమా, బట్ ఈ సినిమా బ్యాక్ స్టోరీ ఒక పెద్ద సినిమా గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. అంజనాదేవి గారు, ఆవిడకి నావెల్స్ అన్న, సీరియల్స్ చదవటం అన్న చాలా ఇష్టమట. ఆంధ్రజ్యోతిలో అప్పట్లో చాలా ఫేమస్ సీరియల్ అభిలాష. ఆ సీరియల్లో హీరో పేరు చిరంజీవి. ఇక్కడ చిరంజీవి గారు హీరోగా పునాది రాళ్లు వేసుకుంటూ అప్పుడప్పుడే ఫేమస్ అవుతున్న టైం అది. అలా షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చిన చిరంజీవి గారు వారి మదర్ తీక్షణంగా ఆ నవల్లో మునిగిపోవడం చూశారట. ఏంటమ్మా అంత చదువుతున్నావు, అంత బాగుందా అన్న మాటలతోటి ఆమె చిరంజీవి గారి దగ్గర చూసి, అవును శంకరా, మరి ఈ నవల్లో హీరో పాత్ర పేరు కూడా నీ పేరే. ఈ నవల ఒకవేళ సినిమా కనుక వస్తే, అది కూడా నువ్వు హీరోగా వేసే అవకాశమే వస్తే తప్పకుండా చెయ్యి, వద్దనకు, మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుంది అని వారి కాన్వర్జేషన్ అలా సాగింది. అక్కడ పాజ్ వేద్దాం. కొన్ని నెలల తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత శ్రీ కెఎస్ రామారావు గారు, ఆయనకు మంచి మిత్రులు చిరంజీవి గారు, చిరంజీవి గారితో డైరెక్ట్గా స్ట్రైట్ సినిమానే చేయాలి అని కెఎస్ రామారావు గారి సంకల్పం. స్ట్రైట్ సినిమా అని ఎందుకంటున్నామంటే, అప్పటిదాకా ఆయన రైట్స్, తమిళ సినిమాల రైట్స్ కొని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేసేవారు. సో డైరెక్ట్ స్ట్రైట్ సినిమా మెగాస్టార్తో చేయాలనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక కథని ఆయన సీరియల్ ఇలా ఇచ్చి, ఈ కథని, ఈ సీరియల్ని కథలాగా తీద్దాం అనుకుంటున్నాము, సినిమాలాగా తీద్దాం అనుకుంటున్నాము. సో యు ఆర్ ద ఫస్ట్ బెస్ట్ చాయిస్, ద ఓన్లీ చాయిస్ అన్నట్టుగా చెప్పారట. చిరంజీవి గారు యథాలాపంగా అలా నవల్ చదివే అలవాట్లేదు కాబట్టి ఇలా పేజెస్ తిప్పి అలా పక్కన పెడితే తిరిగి చూస్తే అభిలాష అని టైటిల్ ఉంది. ఎండమూరి వీరేంద్రనాథ్, శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన అభిలాష. అక్కడ స్ట్రైక్ అయింది చిరంజీవి గారికి. అమ్మ మాటలు ఇలా నిజమయ్యాయన్నమాట. ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశారు. అండ్ నవల చదివే అలవాట్లేదు కాబట్టి ఈ పాత్ర ఎలా ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఏంటి, ఏదైనా సాధించాలనుకునే వాళ్ళు తన శరీరాకృతి మీద అంత దృష్టి పెట్టరు. సో ఎలా క్యాజువల్గా ఉండాలి, ఇట్లా బాయ్ నెక్స్ట్ డోర్ అపియరెన్స్ తోటి ఉండాలి. ఈ పాత్రకి కావాల్సినటువంటి హోంవర్క్ అంతా వారి మదర్తో ఆయన చెప్పించుకున్నారట. ఓకే, ఈ కథ స్ట్రైట్గా డైరెక్టర్ కోదండరామరెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. అప్పటికే హిట్లు కొట్టారు చిరంజీవి గారితో ఆయన. సరే, అప్పటికే వీరిద్దరి కాంబినేషన్ కూడా సూపర్ డూపర్ హిట్. అలాగే చిరంజీవి గారు రాధిక గారి కాంబినేషన్ కూడా. సో అదే కాంబినేషన్ని రిపీట్ చేశారు. కొత్తగా యాడ్ అయింది కెఎస్ రామారావు గారు, అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఎన్నో నవల్స్లో సినిమాగా వచ్చిన ఫస్ట్ నావెల్ అభిలాష. మరిగా మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. అప్పటిదాకా ఇళయరాజా గారి ట్యూన్స్టా తమిళ్ ట్యూన్సే తెలుగులో కూడా అట్లా ట్రాక్స్ వచ్చేవిట. ఈ సినిమా కోసం ఎక్స్క్లూజివ్గా తెలుగు ట్రాక్స్, ట్యూన్స్ ఆయన కంపోజ్ చేసి అందించడం జరిగిందట. అంటే ఒరిజినల్ రికార్డింగ్ జరిగింది ఈ మూవీ కోసం. ఎస్పీబీ గారి గురించి చెప్పుకోకపోతే ఎట్లా, ఆయన చిరంజీవి గారి మేనరిజంకి తగ్గట్లు గొంతుని మార్చి పాడిన తీరు. అందుకే ఈ రోజుకి యురేకా సకామిక, నవ్వింది మళ్ళా చెండు ఇట్లాంటి పాటలు ఇప్పటికీ సూపర్ డూపర్ హిట్. అసలు యురేకా సకామిక సాంగ్ అయితే థియేటర్స్లో కుర్రకారు విపరీతంగా ఎంజాయ్ చేశారట. నవ్వింది మళ్ళీ చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. ఓకే ఫైన్. సందే పొద్దుల కాడ సంపంగి నవ్వింది, ఈ పాటకు కూడా స్టోరీ ఉంది. సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ పాట ఒక్కటే షూటింగ్ బ్యాలెన్స్. ఒక్క రోజు టైం దొరికిందట. ఊటీకి వెళ్ళిపోయారు. ఆ గార్డెన్స్లో పొద్దున 8 నుంచి ఈవినింగ్ 5 వరకు రోజు మొత్తంలో ఒక పాటని షూట్ చేసేసారు. ఇప్పటికీ మీరు వెంటనే చూస్తే ఎక్కడ క్వాలిటీ మనకు అసలు అర్థం కాదు. 3-4 రోజులు షూట్ చేసి ఉంటారు ఖచ్చితంగా అని అనుకుంటాం మనం. సినిమా కూడా న్యాచురాలిటీ ఏమాత్రం మిస్ అవద్దని వైజాగ్లో షూట్ చేశారు. ఒరిజినల్ జైల్లోనే షూట్ చేశారు. ఖైదీలే చిత్ర యూనిట్కి భోజనం వండి పెట్టేవారట. రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యరాత్రి 12-12:30 వరకు షూటింగ్ అట. కోదండరామరెడ్డి గారికి కూడా ఈ సినిమా కత్తి మీద సామె. ఎందుకు అనంటే, ఆల్రెడీ ఇది సూపర్ డూపర్ హిట్ సీరియల్ నవల్. దీన్ని సినిమాగా తీయాలంటే ఏ మాత్రం తగ్గకుండా తీయాలి. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఎలాగైనా ఉండొచ్చు. సో అందుకే ఈ సినిమాకు ఆయన స్టార్ట్ అని అనుకున్నప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని, డైలాగ్ రైటర్ సత్యానంద్ గారిని, స్క్రీన్ ప్లే ఆయనతో కలిసి వేసుకున్నారే సత్యమూర్తి గారిని, వీరందరినీ ఒక టీమ్గా ఎప్పుడు రోజు పక్కన పెట్టుకుని కోదండరామరెడ్డి గారు సినిమాని తీయడం జరిగింది. ఈ సినిమాలో ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి. అన్ని ఒరిజినల్ లొకేషన్స్ ఎక్సెప్ట్ కోర్ట్ సీన్స్, కొన్ని ఇతర సీన్స్ తప్పితే మిగతావన్నీ ఒరిజినల్ లొకేషన్స్లోనే తీశారు.
ఈ సినిమాలో రాళ్లపల్లి గారు ఎంత అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆయనకి వన్ ఆఫ్ ద మెమరబుల్ మూవీ. సినిమా కాస్త ఓకే ఆలోచిస్తున్నారు ఆడియన్స్ అనగానే గులపూడి మారుతీరావు గారు వండర్ఫుల్. రావు గోపాలరావు గారు అసలు ఐ లవ్ యూ హీరోకి చెప్పే తీరు అది అప్పుడు ట్రెండ్ సెటర్. అండ్ ఉన్నంతలోని చిరంజీవి గారు కామెడీ, ఆయన అమాయకత్వం, ఇవన్నీ కూడా అద్భుతం. ఇట్స్ అ వెరీ వెరీ ఎక్స్పెరిమెంటల్ మూవీ. సినిమా ప్రివ్యూ వేసిన తర్వాత చెన్నైలో అప్పుడు కోదండరామిరెడ్డి గారు వేరే షూటింగ్లో ఉన్నారట. వారి వైఫ్ చూసి ఇక్కడ ఫ్లాప్ టాక్ అంటున్నారు అని చెప్పారట. వారు అండ్ అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కలిసి కూర్చొని హైదరాబాద్ ట్యాంక్ బండ్ బీచ్ దగ్గర సరే కాసేపు మాట్లాడుకొని వచ్చేసారట. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయింది. చిరంజీవి గారి యాక్టింగ్ స్కిల్స్, సినిమా కథాంశం అసలు ఇంకా ఒక 20, 30, 40, 50 ఏళ్లకి ముందు అహెడ్ ఆలోచించి తీశారు సినిమా అన్న టాక్ వచ్చింది. దెర్ వాస్ నో లుకింగ్ బ్యాక్. ఆ తర్వాత ఎన్నెన్నో సినిమాలు ఈ కాంబినేషన్లో రిపీట్ అవుతూ వచ్చాయి. ఇలా చిరంజీవి గారి ప్రతి సినిమా, ప్రతి పాట, ప్రతిరోజు ఆయన పర్ఫార్మెన్స్ అండ్ ఆయన జర్నీ ఎక్స్ట్రాడినరీ మెమరబుల్. అభిలాష సినిమాకి ఇంత చరిత్ర ఉంది. అందులో కొంత మనం ఈరోజు గుర్తు చేసుకునే ప్రయత్నం చేసాం. ఈ సినిమాతోటి ఇండస్ట్రీకి ఇంకొక టాప్ నాచ్ డైరెక్టర్ పరిచయం అయ్యారు. అంటే ఈ సినిమాతోటి కాదు, ఈ సినిమా షూటింగ్ చూసి వారెవరో గెస్ట్ చేయండి చూద్దాం. పోకిరితో రికార్డు బ్రేక్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ పూరి జగన్నాథ్ గారు. ఎంసెట్ కోచింగ్ అని అబద్ధం చెప్పి ఈ సినిమా షూటింగ్ రోజు జరుగుతుంటే రోజు చూడడానికి వచ్చారట ఆయన. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డ్ హిట్స్ మనకిచ్చిన మనందరినీ మోటివేట్ చేసే ఒక సోల్ అనే చెప్పొచ్చు పూరి జగన్నాథ్ గారు. ఇలా ఈ సినిమా గురించి ఇంకా ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. ఎనీవేస్ 43 years ఆఫ్ అభిలాష. ఈరోజు మరొక్కసారి ప్రతిరోజు ఎన్నెన్నో సార్లు చిరంజీవి గారి సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.